జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం సామాన్యులకు చేరాలనే ఉద్దేశంతోనే సబ్బవరంలో కార్యాలయాన్ని ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షులు సీఈఓ సిహెచ్ రామచంద్ర నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఎన్హెచ్ఆర్పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ నేటి మానవ సమాజంలో చాలా విషయాల్లో ఏర్పడే తగువులు, భూ వివాదాలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు, కులమత విద్వేషాలతో చెలరేగే హింసలకు సంబంధించిన పరిష్కార మార్గాలకై తమ హెచ్ఆర్పీఎఫ్ సంస్థ పనిచేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి విశాఖ లీగల్ ఫారం న్యాయవాదులు సభ్యులుగా ఉండే ఈ సంస్థను గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉచిత సేవలను అందించాలని దృఢ సంకల్పంతో ఇక్కడ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని వివరించారు. త్వరలో మరో కార్యాలయాన్ని ఎన్ఏడి జంక్షన్లో ఏర్పాటు చేస్తున్నట్లు రామచంద్ర నాయుడు ప్రకటించారు. సర్పంచ్ గారు ఖచ్చితంగా ఈ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్హెచ్ఆర్పీఎఫ్ అనేది 2020లో మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది. అలాగే మొట్టమొదటి బ్రాంచ్ వచ్చేసరికి వైజాగ్లో స్టార్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 4000 మంది పరిచయకు సభ్యులతో మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో కూడా #1 యాక్టివ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా, అలాగే అంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అనేసరికి వాళ్ళు మాల్ ప్రాక్టీసెస్ అనేది పాల్పడుతున్నారు. అటువంటి మాల్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కడా కూడా ఇన్ని వేల మందిలో కూడా ఏ విధమైనది జరగకుండా మా సంస్థ ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. అలాగే మానవ హక్కులు ఉల్లంఘన అనేది పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నాయి. అలాగే కుల బహిష్కరణలు కానీ ఇలా కొన్ని సాంఘిక దురాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి దురాచారాలు జరిగినప్పుడు చాలా చోట్ల ప్రజలకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలియట్లేదు. అంటే న్యాయం అందుబాటులోకి రావట్లేదు. అంటే ఈరోజు అన్నింటికంటే న్యాయం కాస్ట్లీ అయిపోయింది. అటువంటి న్యాయాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేలాగా, అంటే పట్టణాల్లో పెద్ద పెద్ద టౌన్స్లో అయితే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అడగడానికి ఇవన్నీ ఉంటాయి. కానీ పల్లెటూరులో చాలామందికి వీటి మీద చట్టాల మీద కనీసమైన అవగాహన లేదు. అందువల్ల ఏంటంటే మా ఎన్హెచ్ఆర్పీఎఫ్ ద్వారా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ వేరియస్ టైప్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన కొత్తగా జూలై 1 నుంచి కూడా కొత్త చట్టాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త చట్టాలు చాలామందికి ఎవరికి కూడా అవగాహన లేదు. ఇటువంటి కొత్త చట్టాల మీద కూడా మాకున్న లీగల్ టీం ద్వారా అందరికీ కూడా ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం, అలాగే ఏ రకమైన సమస్యలకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అనేవి ఉన్నాయి, లోకాయుక్త అనేది ఉంది, లోక్పాల్ అనేది ఉంది. అంటే ఒక హయ్యర్ అఫీషియల్ ఎవరన్నా ఉంటే అన్యాయం జరిగితే ఏదో రాజే కూడా సమగ్ర అవగాహనతో ఈ సంస్థ కొడుకుతుంది. కాబట్టి ప్రజలకు మేము సేవ చేయడంలో పూర్తిగా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఎన్హెచ్ఆర్పీఎఫ్ నడుస్తుంది. అయితే ఎన్హెచ్ఆర్పీఎఫ్లో ముఖ్యంగా మేము చేసే కార్యాచరణ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినప్పటికీ కూడా మా దృష్టికి వస్తే కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంపై మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే ఎక్కువ మహిళల మీద అనేకమైన దురాచారాలు జరుగుతున్నాయి. అంటే అవి కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. అంటే చెప్పుకోగలిగిన 10% అయితే చెప్పుకోలేని 90%. అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తేనో లేకపోతే కోర్టుకు వెళ్తేనో వాళ్ళ పరువుతో సమస్య అయిపోతుంది. ఇటువంటి వాటి